ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అక్రమ కేసు ఒకటి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయాలన్న ఆలోచనతోటి పూర్తిగా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు గందరగోళాలు సృష్టించి పూర్తిగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. టాపిక్ డైవర్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఎంచుకున్న విధానం. అది ఏదైతే 2024 సెప్టెంబర్లో వరద బాధితుల దగ్గర నుంచి ఇప్పటికి ఈ నిమిషానికి కూడా అదే పందాన్ని ఆయన ఎంచుకుంటా ఉన్నారు. అందులో మేజర్ ఇష్యూ లడ్డూ లాంటి వెంకటేశ్వర స్వామి పైన కూడా అబండాలు వేశారు. ఇప్పుడు ఇంకా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాల పైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి, ఒక్కసారి ఆ సర్టిఫికేట్లు ఒకసారి బయట పెట్టండి అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శిస్తుంటే ఇంతవరకు ప్రభుత్వం దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. ఇంకా ఎదురుదాడి చేయడం మొదలు పెడతా ఉన్నారు. మీరు వాళ్ళని అవమానిస్తారా, వీళ్ళని అవమానిస్తారా అని. అవునా, ఎవరు అవమానించారు, ఒకసారి వాళ్ళకి సంబంధించిన డేటా ఒకసారి బయట పెట్టండి అని అడుగుతుంటే సమాధానం అది లేదు. ఇప్పుడు వాస్తవానికి ఈ డిఎస్సి కుంభకోణం పైన పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా టాపిక్ డైవర్షన్ చేయాలి కాబట్టి వెంటనే అక్రమ మద్యం కేసు ఒకటి బయటకు తీసుకొచ్చి జగన్ గారి పిఏని కేఎన్ఆర్ గారిని విచారణ పేరిట 2 రోజులని వేధిస్తూ ఉన్నారు. ఇక ఈ ఇష్యూ మీద పబ్లిక్ అంతా మాట్లాడాలి, ఈ డిఎస్సి ఏదైతే ఈ కుంభకోణం ఈటి కాదు కావాల్సింది, ఈ ఇష్యూ మీద మాట్లాడాలని చెప్పి పూర్తిగా మీడియాను మొత్తం దీని వైపు డైవర్ట్ చేశాడు. అసలు ఈ మద్యం కుంభకోణం 5 అని మాట్లాడుతూ ఉన్నారు చూడండి. ఈ అక్రమ మద్యం కుంభకోణం ఎప్పుడు ప్రజలందరికీ అర్థమైందంటే 11 కోట్ల రూపాయలు ఒక కాలేజ్ దగ్గర దొరికిన ఒక ఫామ్ హౌస్లో ఆ డబ్బు అంతా తీసుకొచ్చి ఇదిగో ఇదే మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి నాడు ప్రజల ముందు బిల్డప్ ఇచ్చారు చూడండి. ఆ రోజు రాజ్ కసిరెడ్డి ఆ ఏసీబీ కోర్టులో చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఒక్కసారి ఆ డబ్బు సీరియల్ నెంబర్లో ఒకసారి చెక్ చేయండి డిపాజిట్ చేసే ముందు అని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు హడావుడిగా డిపాజిట్ చేసామని చెప్పి కోర్టుకు చెప్పి పూర్తి స్థాయిలో ఆ సీరియల్ నెంబర్ కూడా బయటపడకుండా చేశారు. ఆ రోజే ఇది అర్థమైపోయింది జనాలకి, ఇది అక్రమ మద్యం కేసే, చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న విషక్రీడ, కేవలం ఆయన ప్రభుత్వం పైన వ్యతిరేకత, జగన్ గారిని టార్గెట్ చేసుకోవడం కోసం 1,00,000 కోట్ల కుంభకోణం అన్నారు, 50,000 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 5,000 కోట్లు అన్నారు, 3,000 కోట్లు అన్నారు. ఇంకా అసలు 3,500 దగ్గర ఆగారు. ఇప్పుడు ఆ 3,500 కోట్ల దగ్గర ఆగేసి దాదాపు A34, A35, A36 అని చెప్పి ఎంతమందిని పడితే అంతమంది లిస్టులో మనం ఇష్టం, మనం ఎవరి పేర్లు రాసుకోవాలంటే వాళ్ళ పేరు రాసుకోవడం, ఒకరిని అరెస్ట్ చేయడం, వాళ్ళని తీసుకొచ్చి కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద ఇంకొకటి పేరు చెప్పడం, ఇంకొకరు అని చెప్పి పూర్తిగా ఎంతమంది లిస్ట్ చేశారు. మధ్యలో ఈ హడావుడి జనాల్ని డైవర్ట్ చేయాలి అనే ఆలోచనతో దీని మీద పూర్తి స్థాయిలో స్టిక్ ఆన్ చేయాలి కదా ఈ కేసు పేరు అని చెప్పి, అదిగో నోట్లు కట్టలు లెక్కిస్తున్న వీడియో అని చెప్పి, అదిగో తీసుకుపోయి బంగారం కొన్నారు అని చెప్పి, అదిగో దుబాయ్లో పెట్టుబడులు పెట్టారని చెప్పి, అదిగో ఆఫ్రికాకు ధరలు ఇచ్చారని చెప్పి, అదిగో బెంగళూరు, ముంబై అన్నిట్లో వెళ్ళే డబ్బులు అని చెప్పేసి, అసలు పూర్తిగా ఎన్నికలకు పనిచేశారని చెప్పి, అసలు ఎటు తిప్పుతున్నారు మీకే తెలియట్లా. తిప్పి 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 మీ ఇష్టం పూర్తి పిప్పి చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ కేఎన్ఆర్ గారిని ఎందుకు విచారణ పేరిట ఈ కుంభకోణం 5 అని మాట్లాడుతున్నారంటే, చెవిరెడ్డి గారు అంటే ఒక వెంచర్ వేస్తే ఆ వెంచర్లో చెవిరెడ్డి గారి దగ్గర ఉన్న వెంచర్లో ఈయన పెట్టుబడులు పెట్టుంటారు. జనరల్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ భూమిలో ఏదైతే ఆ భూమిలో ఈయనకి కొంత భూమి రాశారంట. దానికి సంబంధించి ఇదిగో ఇది అదే ఇటు మలిపారు 5 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈయన సంపాదన వీళ్ళ వైఫ్ అకౌంట్ ట్రాన్సాక్షన్ దాదాపు 19 కోట్లు ఉందంట ట్రాన్సాక్షన్. దాన్ని చూపించి ఇదిగుదిదే అంటారు. అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ కేఎన్ఆర్ గారికి ఎవరైనా అకౌంట్లో ఒక 10,000 లేకపోతే 5,000 డబ్బులు కొడితే ఇదిగుదిగో అది ఆ డబ్బులే అని చెప్పి వీళ్ళని కూడా తీసుకొని పోతారేమో. నిజంగా వీళ్ళ విధానం అంతే ఉంది. ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఒక్కటంటే ఒక ప్రూఫ్ అని పట్టుకున్నారా? ఒక్కటంటే ఒక ప్రూఫ్. 11 కోట్లు అయిపోయినాయి, డబ్బులు లెక్కించే వీడియోలు అయిపోయినాయి, దుబాయ్లో అయిపోయింది, ఇంకా ఆఫ్రికా అయిపోయింది, ముంబై అయిపోయింది, లండన్ అయిపోయింది, హైదరాబాద్ అయిపోయింది. అసలు ఎన్ని అయిపోగొట్టారు. బంగారం కొనుగోలు అయిపోయింది, బంకర్లు అయిపోయినాయి, ఇంకా అన్ని కారుల్లో తరలించిన అయిపోయినాయి, లారీల్లో తరలించారు, స్పెషల్ ఫ్లైట్లో తరలించిన అయిపోయినాయి, అన్నింటిలో తరలించేశారు. ఒక్క ప్రూఫ్ మాత్రం బయట పెట్టాల. ఇదిగో ఒక్క పైసా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని చెప్పారుగా, ఆ విధానం కూడా కనీసం ఇంతవరకు లేదు. ఎవరిని భర్త వాళ్ళని విచారిస్తున్నాం అని చెప్పి భయభ్రాంతులు గురి చేయటం, అప్రూవర్గా మారాలంటాం, అదంటాం ఇదంటాం, కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద భయభ్రాంతులు గురి చేసి బెదిరించటాలు. ఇంతకు మించి జగన్ గారు ఆల్రెడీ చెప్పారు, ₹1 కుంభకోణం జరిగిందని చూపించండి, నేను 3 సంతకాలు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తే గతంలో మద్యం కుంభకోణం 5 అన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ అక్రమ మద్యం కేసు అని చెప్పి ఈయన వాదిస్తూ ఉంటే కనీసం విచారణ చేయించుకోవాలి కానీ అధికారంలోకి వచ్చి. ఇక జగన్ గారు స్వయంగా చెప్తా ఉన్నారు, ఇది అక్రమ మద్యం కేసు ₹1 చూపించాను అని. చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు డబ్బు చూపించారు, ఈ కుంభకోణం చూపించారు, అంతా విచారణ చూపించారు. అసలు ఇంకా దారుణం అని చెప్పమంటారా? అప్పుడు
ఈ అసైన్మెంట్ ల్యాండ్ స్కాము లేకపోతే ఏదో ఒకటి బయటపడినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి పిఏకి దాదాపు ఈ అమరావతికి సంబంధించి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి 2,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన అని చెప్పి అప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన దుబాయ్కి ఫారిన్కి తరలించారు, అమెరికాకు అనుకుంటా. ఆయన ఆ నైట్ ఓవర్ నైట్. ఈరోజు కేఎన్ఆర్ గారి పైన మీరు ఇంతలా మీరు విష ప్రచారం చేస్తున్నా ఆయన ఇంకా ఇండియాలోనే ఉన్నారు, అది ఇంకా ఆయన ఆంధ్రాలోనే ఉన్నారు. ఇంత చేస్తున్నా కూడా ఏ ఒక్కరు కూడా మీకు విచారణ సహకరిస్తున్నారు, విచారణకు వస్తున్నారు, ఎప్పుడు పిలిస్తేప్పుడు హాజరవుతున్నారు, ఏది అడిగితే సమాధానం చెబుతున్నారు, మీ ఇష్టం పచ్చ మీడియాలో ఏది పడితే అది రాస్తూ ఉంటారు. ఎంత చేసినా కానీ పబ్లిక్ ఆ 11 కోట్ల దగ్గరే అయిపోయింది మీ గేమ్ అంతా. ఆ రోజు డబ్బులు సీరియల్ నెంబర్ లెక్కించి అది నిజమా కాదని చెప్పి కోర్టు ఆదేశించినా కూడా కోర్టు నుంచి అమ్మట బయటకు వచ్చేసారు. ఇంతకు మించి ఇంకా దారుణం అది ఆ రోజే అయిపోయింది. ఇంక ఈ రోజు చేసుకొచ్చి ఇంక ఇవన్నీ అక్రమ కేసులు అవన్నీ పబ్లిక్ అంతా అర్థమైపోయింది, ఇది ఏమీ లేదు అసలు. ఆ కన్సంప్షన్ అనేది జగన్ గారి ప్రభుత్వంలో తగ్గింది. ఇప్పుడు బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా షాపులు పెంపకాలు, నైట్ ఏ టైంలో పడితే ఆ టైంలో మందు దొరుకుతుంది, 24/7 అసలు విచ్చలవిడితనం అయిపోయి ఎట్లా పడితే అట్లా అమ్ముతుంది. ఇది అసలేం కుంభకోణం. ఇంకా తాగండి, తాగి తోగండి అని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇదే జగన్ గారి ప్రభుత్వంలో సర్టెన్ టైం ఉంటుంది. అప్పుడు బెల్ట్ షాపులు లేవు, అమ్మటానికి ఏదైనా బయట ఎవరైనా అమ్మితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఈరోజు అదంతా ఏడైనా ఉందా? ఈరోజు ప్రొడక్షన్ పెరిగింది, రేట్లు పెరిగినాయి. ఆ రోజు అంతా గవర్నమెంట్కి వెళ్ళే ఆదాయం, ఏ ఒక్కరు మధ్యవర్తి లేదు. కన్జంప్షన్ చాలా తగ్గించారు, మద్యం అనేది పబ్లిక్ తాగేది కూడా, ప్రొడక్షన్ అనేది తగ్గింది. ఇంకా లంచాలు ఊరెత్తారు. ఇవన్నీ పబ్లిక్ తెలియందా?